చెట్టుబడి తెలుగు లోగిలి. వేమన శతకంలో ఈరోజు నవరత్నం లాంటి పద్యము. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవగుణంబు మానలేడు. బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు విశ్వధాభిరామ వినురవేమా. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని, లోకాన్ని చాలా చూస్తావు, ఎన్నో డిగ్రీలు చేశావు, కానీ నీలో ఉండేటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోకుండా సంస్కారంతో వెలగాల్సింది పోయి నీవు ఈ విధమైనటువంటి వ్యసనాలతోటి రకరకాలైనటువంటి తీరుతెన్నులతోటి సంస్కారం లేనటువంటి వాడిగా, హీనుడిగా, మూర్ఖుడిగా, దుష్టుడిగా నువ్వు చెబుతూ ఉంటే అంత చదువులు చదివి ఏమి లాభం? బొగ్గు పాలకడుగ పోవునామలినంబు, నల్లటి ఆ బొగ్గుతో కలపబడినటువంటి నేలని నువ్వు ఎంతసేపు కడిగితే ఆ రంగు పోతుందండి? పోదు. నలుపు నలుపే కానీ తెలుపు కాదు. అదే చెప్తున్నాడు. ఇంకొకసారి పద్యం వినండి జాగ్రత్తగా. ఎంత చదువులు చదివినామన్నది కాదు, సంస్కారం చాలా గొప్పది. చదువు వల్ల సంస్కారం రావాలి. అలాంటి హీనుడు అవగుణాలని మానలేకపోతే వాడు చదువుకున్నది వ్యర్థం. అదే చెప్తున్నాడు అన్నమాట. ఎంత చదువు చదివి ఎంత విన్నను గాని హీనుడవగుణంబు మానలేడు. బొగ్గు పాలకడుగా పోవునా మలినంబు విశ్వధాభిరామ వినురవేమా. వీడు బాగా చదువుకున్నాడురా, వీడన్నిటికి ఉపయోగపడతారా అని అనుకుంటే వాడు హీనుడు. వాడి యొక్క లక్షణాలని తర్వాత చూపిస్తాడు. ఎందుకంటే బొగ్గు పాలని మనం ఎంత గడిగినా కూడా వాటి రంగు పోదుగా. కాబట్టి అలాంటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా మసలుకోవాలి అలాంటి వారితో అని ఈ పద్యం యొక్క భావము. ఈ విధంగా వేమన గారు 17వ శతాబ్దంలోనే అత్యద్భుతమైనటువంటి మానవ జీవిత మూల్యాలని ఈ సమాజానికి అందించారు అనడంలో ఎలాంటి తప్పు లేదు. అలాంటి పద్యాలని చిన్న పిల్లలకి నేర్పించడం తల్లిదండ్రులుగా మనందరి బాధ్యత. అదేవిధంగా ఇలాంటి పద్యాలు ఒక్కరికి కాదు, చాలామందికి వివిధ దశలలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తూ చెట్టుబడిని ఆదరించమని, సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని కోరుతూ ధన్యవాదములు. చెట్టుబడి తెలుగు లోగిలి.